control and coordination. Animals and plants produce responses to stimuli. Animals ఇంకా plants స్టిమ్యులైకి రెస్పాన్సెస్ని ప్రొడ్యూస్ చేస్తాయి, రెస్పాండ్ అవుతాయి. షివరింగ్ టు కోల్డ్ వెదర్, కోల్డ్ వెదర్కి వణకడం. ఇందులో కోల్డ్ వెదర్ అనేది స్టిమ్యులస్ అయితే వణకడం అనేది ఒక రెస్పాన్స్. అలాగే ఏ ప్లాంట్ బెండింగ్ టు సన్లైట్, ప్లాంట్ సన్లైట్ వైపు బెండ్ అవ్వడం. ఇక్కడ సన్లైట్ అనేది స్టిమ్యులస్, ప్లాంట్ బెండ్ అవ్వడం అనేది రెస్పాన్స్. మౌత్ వాటరింగ్ టు అన్ ఐస్ క్రీమ్, ఐస్ క్రీమ్ చూడగానే నోరు ఊరటం. ఐస్ క్రీమ్ అనేది స్టిమ్యులస్, నోట్లో నీళ్ళు ఊరటం అనేది రెస్పాన్స్. స్కూల్ ప్రిన్సిపల్ సడన్ విజిట్ టు ద క్లాస్ రూమ్, క్లాస్ రూమ్కి స్కూల్ ప్రిన్సిపల్ సడన్గా విజిట్ చేయడం అనేది స్టిమ్యులస్ అయితే రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఒక్కొక్కళ్ళలో ఒక్కొక్క విధంగా రెస్పాన్స్ ఉంటుంది. మీ రెస్పాన్స్ ఏంటో కామెంట్ బాక్స్లో రాయండి. సో వీ నో దట్ ఆల్ లివింగ్ థింగ్స్ ప్రొడ్యూస్ రెస్పాన్స్ టు స్టిమ్యులస్. ప్రతి లివింగ్ థింగ్, ప్లాంట్ కానీ యానిమల్ కానీ, ప్రతి లివింగ్ థింగ్ కూడా స్టిమ్యులస్కి రెస్పాన్సెస్ని ప్రొడ్యూస్ చేస్తుంది. అయితే ఈ రెస్పాన్సెస్లో మోస్ట్ ఆఫ్ ది రెస్పాన్సెస్ ది ప్రొటెక్ట్ ది ఆర్గానిజం ఫ్రమ్ డేంజరస్ స్టిమ్యులై. ఈ రెస్పాన్సెస్ ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నాయి ఆర్గానిజమ్స్? డేంజరస్ స్టిమ్యులస్ నుంచి వాటిని అవి రక్షించుకోవడం కోసం. నర్వస్ సిస్టమ్ అండ్ హార్మోనల్ సిస్టమ్ హెల్ప్ ది ఆర్గానిజమ్స్ టు ప్రొడ్యూస్ రెస్పాన్సెస్ టు స్టిమ్యులై. నర్వస్ సిస్టమ్ ఇంకా హార్మోనల్ సిస్టమ్, ఈ రెండు సిస్టమ్స్ కూడా ఆర్గానిజమ్స్కి స్టిమ్యులస్కి తగిన రెస్పాన్స్ని ప్రొడ్యూస్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే నెర్వ్ సెల్స్ ప్లే ఇన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ డిటెక్టింగ్ ద స్టిమ్యులై. స్టిమ్యులైని డిటెక్ట్ చేయాలి కదా ఆర్గానిజం రెస్పాన్స్ ప్రొడ్యూస్ చేయాలంటే. ఈ స్టిమ్యులైని డిటెక్ట్ చేయడానికి ఆర్గానిజమ్స్కి ఎవరు హెల్ప్ చేస్తారు? నెర్వ్ సెల్స్ హెల్ప్ చేస్తాయి. నెర్వ్ సెల్స్నే మనం న్యూరాన్స్ అని అంటాం. దే ఆర్ కాల్డ్ యాజ్ న్యూరాన్స్. అలాగే ఈచ్ న్యూరాన్ ఇట్ హ్యాస్ గాట్ డిఫరెంట్ పార్ట్స్. ప్రతి న్యూరాన్కి డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. అవి ఏంటంటే సెల్ బాడీ, న్యూక్లియస్, డెండ్రైట్స్, ఎక్సాన్ అండ్ నెర్వ్ ఎండింగ్స్. ఇవి ఒక న్యూరాన్ యొక్క డిఫరెంట్ పార్ట్స్. మన సెన్స్ ఆర్గన్స్లో ఉండే న్యూరాన్స్లో వాటి టిప్స్లో స్పెషలైజ్డ్గా ఉంటాయి. ఆ టిప్స్ని రిసెప్టర్స్ అంటారు. ఈ రిసెప్టర్స్ ఏం చేస్తాయంటే స్టిమ్యులైని డిటెక్ట్ చేస్తాయి. అలా డిటెక్ట్ చేసిన స్టిమ్యులైని ఎలక్ట్రికల్ ఇంపల్స్ కింద కండక్ట్ చేస్తాయి. The receptors that are present in the nose are called olfactory receptors. మన ముక్కులో ఉండే రిసెప్టర్స్ని ఆల్ఫాక్టరీ రిసెప్టర్స్ అంటారు. ఇవి స్మెల్ని డిటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అలాగే మన టంగ్ మీద ఉండే రిసెప్టర్స్ని గస్టేటరీ రిసెప్టర్స్ అంటారు. ద రిసెప్టర్స్ దట్ ఆర్ ప్రెజెంట్ ఇన్ ద టంగ్. ఈ గస్టేటరీ రిసెప్టర్స్ టేస్ట్ని డిటెక్ట్ చేయడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ ద న్యూరాన్స్ క్యారింగ్ ఇన్ఫర్మేషన్ టు డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద నర్వస్ సిస్టమ్. దిస్ ఈస్ కాల్డ్ నెర్వ్ కండక్షన్. న్యూరాన్స్ ఏం చేస్తున్నాయి? ఇన్ఫర్మేషన్ని మన బాడీలో ఒక పార్ట్ నుంచి మరొక పార్ట్కి, మన నర్వస్ సిస్టంలో ఒక పార్ట్ నుంచి మరొక పార్ట్కి క్యారీ చేస్తున్నాయి. సో దీన్నే మనం నెర్వ్ కండక్షన్ అంటాం. బ్రెయిన్ నుంచి స్పైనల్ కార్డ్కి, స్పైనల్ కార్డ్ నుంచి మజిల్స్కి ఇట్లాగా క్యారీ చేస్తుంది. దీన్నే మనం నెర్వ్ కండక్షన్ అంటాం. ద న్యూరాన్స్ కలెక్ట్ ది నెర్వ్ ఇంపల్సెస్ బై ద డెండ్రైట్స్. నెర్వ్ ఇంపల్సెస్ని న్యూరాన్స్ యొక్క డెండ్రైట్స్ కలెక్ట్ చేసుకుంటాయి. ఇలా కలెక్ట్ చేసుకున్న ఈ నెర్వ్ ఇంపల్స్ ఆ న్యూరాన్ యొక్క బాడీ అంతా ట్రావెల్ చేస్తుంది, చివరికి వస్తుంది. చివర్లో ఏముంటాయి? నెర్వ్ ఎండింగ్స్ ఉంటాయి. సో ఈ నెర్వ్ ఎండింగ్స్ నుంచి నెక్స్ట్ న్యూరాన్కి వెళ్ళాలి, అంటే నెక్స్ట్ న్యూరాన్ డెండ్రైట్స్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. అయితే ద నెర్వ్ ఎండింగ్స్ ఆఫ్ వన్ న్యూరాన్ అండ్ డెండ్రైట్స్ ఆఫ్ ది అదర్ న్యూరాన్ ఆర్ నాట్ అటాచ్డ్. ఒక న్యూరాన్ యొక్క నెర్వ్ ఎండింగ్స్ నెక్స్ట్ న్యూరాన్ యొక్క డెండ్రైట్స్ అటాచ్ అయ్యి ఉండవు, కొంచెం గ్యాప్ ఉంటుంది. ఈ గ్యాప్నే, ఈ జంక్షన్నే సినాప్స్ అంటారు. మరి ఇలా గ్యాప్ ఉంటే ఇన్ఫర్మేషన్ నెర్వ్ ఎండింగ్స్ నుంచి నెక్స్ట్ న్యూరాన్ యొక్క డెండ్రైట్స్కి ఎలా పాస్ అవుతుంది? ఎలాగంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద నెర్వ్ టెర్మినల్స్ ది ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఈజ్ కన్వర్టెడ్ టు అ కెమికల్ సిగ్నల్. ఈ ఇన్ఫర్మేషన్ నెర్వ్ టెర్మినల్స్ వరకు వచ్చిన తర్వాత ఆ ఎలక్ట్రికల్ ఇంపల్స్ ఏదైతే ఉందో అది కెమికల్ సిగ్నల్ కింద మారిపోతుంది, అంటే ఒక కెమికల్ గ్యాస్ కింద మారిపోతుంది. సో ఈ కెమికల్ గ్యాస్ ఏదైతే ఉందో అది ఈ జంక్షన్ని క్రాస్ చేస్తుంది, అంటే నెర్వ్ టెర్మినల్స్ నుంచి నెక్స్ట్ న్యూరాన్ యొక్క డెండ్రైట్స్కి పాస్ అవుతుంది. ఆ డెండ్రైట్స్కి పాస్ అయిన వెంటనే తిరిగి అది మళ్ళీ ఒక ఎలక్ట్రికల్ సిగ్నల్ కింద కన్వర్ట్ అయిపోతుంది. సో దేర్ ఇట్ ఈస్ అగైన్ కన్వర్టెడ్ టు ఎలక్ట్రికల్ సిగ్నల్. సో ద న్యూరాన్స్ దట్ క్యారీ ద ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ సెన్స్ ఆర్గన్స్ టు బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్ ఆర్ కాల్డ్ సెన్సరీ న్యూరాన్స్. మన సెన్స్ ఆర్గన్స్ నుంచి, అంటే నోస్, ఇయర్స్, ఐస్, ఇలా మన సెన్స్ ఆర్గన్ నుంచి బ్రెయిన్కి కానీ స్పైనల్ కార్డ్కి కానీ ఇన్ఫర్మేషన్ని తీసుకువెళ్ళే న్యూరాన్స్ని సెన్సరీ న్యూరాన్స్ అంటాం.
అలాగే ద న్యూరాన్స్ దట్ క్యారీ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ బ్రెయిన్ ఆర్ స్పైనల్ కార్డ్, బ్రెయిన్ నుంచి కానీ స్పైనల్ కార్డ్ నుంచి కానీ మన బాడీలో ఉన్న మజిల్స్కి కానీ గ్లాండ్స్కి కానీ ఇన్ఫర్మేషన్ని క్యారీ చేస్తే ఆ న్యూరాన్స్ని మోటార్ న్యూరాన్స్ అంటాం. సో మన బాడీలో ఒక స్టిమ్యులస్కి రెస్పాన్సెస్ అనేవి 2 పాత్వేస్లో ప్రొడ్యూస్ అవుతాయి. ఇన్ వన్ పాత్వే ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టిమ్యులస్ పాసెస్ టు స్పైనల్ కార్డ్ టు బ్రెయిన్. ముందు ఇన్ఫర్మేషన్ అనేది మన సెన్సరీ న్యూరాన్స్ ద్వారా ఈ స్టిమ్యులస్ ఇన్ఫర్మేషన్ అనేది ఫస్ట్ స్పైనల్ కార్డ్కి వెళ్ళి, స్పైనల్ కార్డ్ నుంచి బ్రెయిన్కి వెళ్ళి, బ్రెయిన్లో ఇన్ఫర్మేషన్ ప్రాసెస్ అవుతుంది. ఆ ప్రాసెసింగ్ అయిన తర్వాత రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది. రెస్పాన్స్ ఈజ్ జనరేటెడ్ ఇన్ ద బ్రెయిన్ అండ్ ఫ్రమ్ ద బ్రెయిన్ ద రెస్పాన్స్ ఈజ్ క్యారీడ్ టు స్పైనల్ కార్డ్ అగైన్. మళ్ళీ ఈ స్పైనల్ కార్డ్ నుంచి మజిల్స్కి కానీ గ్లాండ్స్కి కానీ ఈ ఆర్డర్స్ అనేవి వెళ్తాయి, ఏం చేయాలి, ఎలాంటి యాక్షన్ తీసుకోవాలి. బట్ దిస్ ఈజ్ ఎ వెరీ లాంగ్ పాత్వే అండ్ ఇట్ టేక్స్ మోర్ అమౌంట్ ఆఫ్ టైం. ఇది చూడండి చాలా లాంగ్ పాత్వే, ఎక్కువ టైం తీసుకుంటుంది. సెన్సరీ న్యూరాన్ నుంచి స్పైనల్ కార్డ్ టు బ్రెయిన్ టు స్పైనల్ కార్డ్ టు మళ్ళీ మజిల్స్ ఆర్ గ్లాండ్స్. సో ఈ కేసెస్లో రెస్పాన్సెస్ స్లోగా ప్రొడ్యూస్ అవుతాయి. కానీ కొన్ని సిచ్యువేషన్స్లో ఆర్గానిజమ్స్ చాలా క్విక్ రెస్పాన్సెస్ని ప్రొడ్యూస్ చేయాల్సి ఉంటుంది. ఏదైనా యానిమల్ మన మీదకి ఇలా దూకింది, అటాక్ చేస్తుంది, వెంటనే మన రెస్పాన్స్ ఇవ్వాలి టు ప్రొటెక్ట్ దెమ్సెల్స్ ఫ్రమ్ డేంజరస్ స్టిమ్యులై, లేదంటే అక్కడ హాని జరిగిపోతుంది. సో ఫర్ సచ్ కేసెస్ ఇట్ టేక్స్ ఎ షార్ట్ పాత్వే. అలాంటి కేసెస్లో ఒక షార్ట్ పాత్వే ద్వారా రెస్పాన్సెస్ ప్రొడ్యూస్ చేయడం జరుగుతుంది. క్విక్ రెస్పాన్స్ ప్రొడ్యూస్ చేయాలి. ఇన్ దిస్ పాత్వే ఇన్ఫర్మేషన్ అబౌట్ ద స్టిమ్యులస్ పాసెస్ టు ద స్పైనల్ కార్డ్. ఈ పాత్వేలో స్టిమ్యులస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ స్పైనల్ కార్డ్కి వెళ్తుంది. స్పైనల్ కార్డ్లోనే ప్రాసెసింగ్ జరిగిపోతుంది చాలా క్విక్గా. అక్కడే రెస్పాన్స్ అనేది తయారైపోతుంది. ఆ రెస్పాన్స్ తిరిగి మజిల్స్కి కానీ గ్లాండ్స్ కానీ వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ లాంగ్ పాత్వే లేదు. సో దీస్ రెస్పాన్సెస్ రీచ్ ద మజిల్స్ అండ్ కాజెస్ ఇమ్మీడియట్ మూమెంట్స్. దిస్ కైండ్ ఆఫ్ క్విక్ రెస్పాన్సెస్ ఆర్ కాల్డ్ యాజ్ రిఫ్లెక్స్ యాక్షన్. ఇలాంటి క్విక్ రెస్పాన్సెస్ని రిఫ్లెక్స్ యాక్షన్స్ అని అంటారు. సో మోస్ట్లీ స్పైనల్ కార్డ్ ద్వారా రిఫ్లెక్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి. మన బ్రెయిన్ ద్వారా కూడా కొన్ని రిఫ్లెక్సెస్ ప్రొడ్యూస్ అవుతాయి. స్పైనల్ కార్డ్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే రిఫ్లెక్సెస్ని స్పైనల్ రిఫ్లెక్సెస్ అని, మన బ్రెయిన్ ద్వారా ప్రొడ్యూస్ అయ్యే రిఫ్లెక్సెస్ని క్రేనియల్ రిఫ్లెక్సెస్ అని అంటాం. సో ద పాత్వే by which a reflex action is executed is called reflex arc. ఒక రిఫ్లెక్స్ యాక్షన్ ఎగ్జిక్యూట్ అవ్వడానికి ఏ పాత్ అయితే ఫాలో అవుతుందో ఆ పాత్ని మనం రిఫ్లెక్స్ ఆర్క్ అంటున్నాం. సో ఈ రిఫ్లెక్స్ ఆర్క్లో ఏ పార్ట్స్ ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయో చూద్దాం. ఫస్ట్ రిసెప్టర్స్, సెన్సరీ న్యూరాన్స్, రిలే న్యూరాన్స్, మోటార్ న్యూరాన్స్ అండ్ ఎఫెక్టర్. దీస్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ది రిఫ్లెక్స్ ఆర్క్. ఇవన్నీ రిఫ్లెక్స్ ఆర్క్ కాంపోనెంట్స్. వీటి ఫంక్షన్స్ కూడా చూద్దాం. రిసెప్టర్ ఏం చేస్తుంది? డిటెక్ట్స్ ద స్టిమ్యులస్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డిటెక్ట్ చేస్తుంది. సెన్సరీ న్యూరాన్ ట్రాన్స్మిట్స్ ద సిగ్నల్ టు ద స్పైనల్ కార్డ్ ఆర్ బ్రెయిన్. సెన్సరీ న్యూరాన్ ఆ సిగ్నల్ని బ్రెయిన్కి లేదా స్పైనల్ కార్డ్కి క్యారీ చేస్తుంది. రిలే న్యూరాన్స్ ఇవి ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేస్తాయి. ఇవి బ్రెయిన్లో ఉండొచ్చు లేదా స్పైనల్ కార్డ్లోంచి కూడా ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. మోటార్ న్యూరాన్ ఏం చేస్తుంది? రెస్పాన్స్ సిగ్నల్ని ఎఫెక్టర్ ఆర్గాన్కి ట్రాన్స్మిట్ చేస్తుంది. ఎఫెక్టర్ ఆర్గాన్ అంటే ఏ ఆర్గాన్ వర్క్ చేయాలో ఫైనల్గా అది మజిల్స్ అవ్వచ్చు, గ్లాండ్స్ అవ్వచ్చు, ఏది రెస్పాండ్ అవ్వాలో ఆ ఆర్గాన్కి ఈ సిగ్నల్ని తీసుకెళ్తుంది. ఎఫెక్టర్ ఆర్గాన్ రెస్పాండ్ టు ద స్టిమ్యులస్. ఏదైతే స్టిమ్యులస్కి రెస్పాండ్ అవుతుందో ఆ పార్ట్ని ఎఫెక్టర్ ఆర్గాన్ అంటాం. మజిల్ ఆర్ గ్లాండ్. సో ఇక్కడ మజిల్స్ అవ్వచ్చు, గ్లాండ్స్ అవ్వచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ సలహాలు, సందేహాలు కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ మిత్రులకు తప్పక షేర్ చేయండి.